డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని తినండి, లేదా జ్యూసులు తాగండి, లేదా మిల్లెట్స్ తినండి. ఇది మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలకు సంబంధించిన మార్గం ఖచ్చితంగా కానే కాదండి. మెయిన్గా మీరు చూసారంటే దీంట్లో కొంతవరకు మాత్రమే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అనేది లభిస్తూ ఉంటాయి. ఇలా కాకుండా మీరు మీ ఫుడ్లో 6 రుచుల్ని ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్గా కనుక తీసుకోగలిగితే మీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు కూడా మీకు లభించడమే కాకుండా తద్వారా మీరు మీ శరీరంలోని జీవక్రియ సక్రమంగా జరిగి తద్వారా దాని ఎనర్జీని మీరు గెయిన్ చేసి మీరు వ్యాధుల బారిని పడకుండా కాపాడుకోవచ్చు. ఇదేంట్రా బాబు, ఇప్పటికే ఏం తినాలో తెలియక చాలా గందరగోళంగా ఉంటే ఈయనేంటి కొత్తగా 6 రుచులు తినండి, అది కూడా బ్యాలెన్స్గా తినండి అని చెప్తున్నారు అనుకుంటున్నారేమో. ఇది నేను కొత్తగా చెప్పడం ఏమీ కాదండి. ఇది చాలా పాత పద్ధతి. మన పురాతనమైన ఈ ఉగాది పచ్చడి ఈ 6 రుచుల సమ్మేళనమేనండి. ఇందులో ఈ 6 రుచులని బ్యాలెన్స్డ్గా తీసుకోవడం మన చిన్నప్పటి నుంచే మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ 6 రుచుల్ని మనం ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్గా తీసుకుంటామో మన శరీరంలోని వాతము, పిత్తము, కఫము కూడా బ్యాలెన్స్ అవుతాయండి. ఇది నేను చెప్పడం కాదు, ఇది సైంటిఫిక్ థియరీ. మన పెద్దవాళ్ళు ఏది చేసినా కూడా అందులో ఖచ్చితంగా ఓ సైంటిఫిక్ థియరీ ఉంటుందండి. మీరు దాన్ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటే మీకు ఖచ్చితంగా మీ శరీరానికి జీవక్రియ సక్రమంగా జరిగి మీ రోగనిరోధక శక్తి అయితే ఖచ్చితంగా మెరుగవుతుంది. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మన పేజ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి.